హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇది నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. తను చాలా బాగా చేస్తుంది. ఇంత ఈజీనా చేయడం అనిపించింది, చపాతీ కంటే ఈజీ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ అయితే నేను అన్ని గ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను, పన్నీరు, పచ్చిమిర్చి, క్యారెట్. సో మళ్ళీ కావాల్సినంత అదే జొన్న పిండి తెచ్చుకున్నాను. అందులోకి జస్ట్ కొంచెం ఫ్లాక్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మన డైలీ రొటీన్లో ఫ్లాక్ సీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లైక్ హార్మోనల్స్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అట్లా. సో నేను ఖచ్చితంగా దాన్ని ఇంక్లూడ్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇంకొక క్లాత్ అయితే పెట్టుకుంటాను. మీకు క్లాత్ ఇష్టం లేకపోతే బటర్ పేపర్తో కానీ ఇంకేదైనా మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాంతో యూస్ చేయొచ్చు. సో ఇలా హ్యాండ్తోనే నేనైతే చిన్నగా చేస్తానన్నమాట. సో అలా చేసేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసేయడమే. ఇంకా గీతో కొంచెం గీ కొంచెం వేస్తాను, అదే నెయ్యి కొంచెం వేస్తాను, కొంచెం ఆయిల్ వేస్తాను. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అదనమాట. సో గీ వేస్తే ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నేను చాలా కొంచెం అనేది వేస్తాను, ఎక్కువ వేయను. సో ప్రతిసారి మనం అలా తడుపుకునేటప్పుడు వాటర్ తోటి మన చెయ్యి అనేది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకు రొట్టెలు అనేది విరిగిపోవు. సో ఇంకా దీనిలోకి మనం వెరైటీగా, నేను ఈరోజు పన్నీర్ చేసుకున్నాను, ఇంకొక రోజు ఓన్లీ క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చేసుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అలా పన్నీర్ ఉండింది ఇంట్లో. సో వై కాంట్ ఐ డూ అనేసి నేను ఇలా ట్రై చేశాను. పన్నీర్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ ఇందులోకి వెన్నతో తింటే చాలా బాగుండు అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. బట్ వెన్న నాకు అందుబాటులో లేదు. సో నేనైతే జస్ట్ చట్నీతోనే తిన్నాను. సో ఇవన్నీ ఒక కాంబినేషన్స్ అనమాట. సో చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది. మనం ఒక 2 రోటీ తింటేనే మన పొట్ట చాలా ఫుల్ అయిపోతుంది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెయిట్ లాస్ అనే కాదు, ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో.